నేటి దినము అంశం వచ్చేసి నేటి దినములలో పండని ఆత్మీయ స్థితి అనే అంశం పైన ఈ యొక్క వాక్యము ఆ చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఇది ఎందుకు అని అంటే అనేక సార్లు మనం చూస్తా ఉన్నాం. అండ్ అనేక సంఘాలను కానీ అనేక మంది వ్యక్తులను క్రైస్తవులను మనం చూసినప్పుడు వారు ఇక్కడ రాయబడిన యొక్క అంజూరపు చెట్టు వల్లనే చాలా వరకు కనబడిన వాళ్ళలో ఎలాంటి ఫలాలు లేకపోయేసరికి ఏమైపోతా ఉంది అని అంటే వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి గాని వాళ్ళ జీవితము గాని సేమ్ ఇక్కడ రాయబడిన యొక్క అంజూరపు చెట్టు ఏ రీతిలో అయితే చెప్పింపబడి ఎండిపోయి ఉన్నదో అదే రీతిలో వాళ్ళ యొక్క అంతిమ స్థితి గాని వాళ్ళు పొందే రిజల్ట్ కూడా మనకు కనబడతా ఉంటది. చాలా వరకు చాలా అనేకులు అది గ్రహించలేక చాలా నెంబర్ 1 గా అంటే మెయిన్ ఈ యొక్క ప్రెసెంట్ సిచ్యువేషన్ యొక్క ప్రెసెంట్ దినాల్లో జరుగుతున్నది ఏంటి అని అంటే ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ రీతిలో అయితే దేవుని సన్నిధిలో గడిపి ఏ రీతిలో అయితే వాక్యం విని ఏ రీతిలో అయితే బయటకు వస్తారో ఆ యొక్క సన్నిధిలో గడుపుతున్న క్షణము అక్కడ వాక్యం వింటున్న క్షణము వాళ్ళ జీవితంలో బయటకు వచ్చిన తర్వాత ఆ సన్నిధి నుంచి బయటకు వచ్చిన తర్వాత కనబడదు. ఇది ప్రతి సంఘంలో అనేకుల్లో జరుగుతున్న విషయాలుగా మనం చాలా వరకు చాలా మందిని గమనిస్తా ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 18వ వచనంలో మనం చూస్తా ఉన్నాం కదా, ఆయన మరునాడు అంటే జయప్రవేశం యెరూషలేములోకి పోయిన తర్వాత సోమవారం రోజు ఆయన మళ్ళీ ఆ యొక్క యెరూషలేం పట్టణానికి నగరానికి వెళ్తున్నప్పుడు బెత్మగే అనే యొక్క గ్రామానికి వెళ్ళి అక్కడ నుంచి దానికి ప్రయాణం అవుతా ఉన్నప్పుడు దారిలో కనబడిన ఒక అంజూరపు చెట్టును చూసినప్పుడు, ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మానవ దైవ స్వభావాలు ఈ రెండు కలిగి ఉన్న వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. ఎందుకనంటే ఇదే మత్తయి సువార్త 4వ అధ్యాయము అక్కడ కూడా మనం చూస్తాం. ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత తన యొక్క పరిచర్య ముందు ఆయన 40 రాత్రులు 40 పగులు ఫాస్టింగ్ ఉన్నప్పుడు సాతాను ద్వారా మరి అరణ్యంలోకి కొనబోయబడిన తర్వాత ఆయన అక్కడ ఒక మాట మనం చూస్తాం. 2వ వచనంలో మనం చూస్తాం, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా, ఇక్కడ కూడా ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపింపుమని. అందుకు ఆయన ఆ మనుష్యుడు మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని ఉరాయబడి ఉన్నదని. ఇక్కడ యేసు ప్రభు తన యొక్క పరిచర్య నిమిత్తం తను ఫాస్టింగ్ లో ఉండి గడిపినప్పుడు ఆ 40 రాత్రులు 40 పగులు ఆయన ఆకలి ఉన్నప్పుడు కూడా ఆయన ఆ క్షణము సాతాను వచ్చి ఆయనను శోధించి, అరే బాబు నువ్వు రొట్టెలు ఈ రాళ్ళకు నువ్వు ఆజ్ఞాపించు, నువ్వు దేవుని కుమారునివి కదా, ఈ రాళ్ళకు నువ్వు ఆజ్ఞాపించినప్పుడు ఆ రొట్టెలు రాళ్ళు రొట్టెలుగా మార్చబడి నువ్వు తినొచ్చు అన్నప్పుడు ఆయన అంటాడు, ఏ మనుషుడైనను రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించునని చెప్పిన వ్యక్తి ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు టోటల్ గా డిఫరెంట్ గా కనబడతా ఉన్నాడు. అది పరిచర్య ఆరంభము, ఇది పరిచర్య యొక్క చివరి గడియల్లో ఉన్న సమయం. విచిత్రం ఏంటి అని అంటే ప్రభు అక్కడ ఆకలిగా ఉన్నాడు కానీ అక్కడ ఆకలికి లొంగలేదు, సాతాను యొక్క శోధనకు లొంగలేదు. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది అని అంటే ఆయన వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనక దానిని చూచి ఇక మీదట ఎన్నటిని నువ్వు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయినని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సాధారణంగా అంజూరపు చెట్టు యొక్క ఆకులతో పాటు కాయలు కూడా రావడం, లేక కొన్నిసార్లు ఆకులు పూర్తిగా రాకమునిపే కాయలు ఉండడంకి మనం చూస్తాం. అంటే ఖచ్చితంగా ఒక అంజూరపు చెట్టుకు ఆకులు గాని పచ్చదనం ఉంది అని అంటే ఖచ్చితంగా దానికి కాయలు ఉన్నాయని అర్థం. లేకపోతే దా యొక్క కాయలు లేకపోతే అప్పుడు ఆ యొక్క చెట్టు ఆకులు లేనిదై ఆ రీతిలో కనబడాలి. అప్పుడు కూడా ప్రభు అది చూసి అది గమనించి వెళ్ళినాడు. ఎందుకు అని అంటే అది ఏప్రిల్ నెల కాబట్టి అది ఒక మే జూన్ వరకు దాని ఫలాలను అది ఇవ్వాల్సి ఉంటది కాబట్టి ప్రభు ఆశపడి దానికి కాయలన్నా ఉంటాయేమో అని చెప్పేసి ఆ యొక్క పచ్చడి చెట్టును చూసి అది అక్కడికి వెళ్ళినప్పుడు దాని అందు ఏమి కనబడలేనట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంజూరపు చెట్టుకు ఆకులు కాయలు ఉండే సమయము అప్పటికే అంటే ఇంకా రాకపోయినా ఒక చెట్టుకు నిండుగా ఆకులు ఉన్నాయంటే కాయలు కూడా ఉండి తీరాలి అని ఖచ్చితంగా చరిత్రకారులు అండ్ ఈ యొక్క విశ్లేషణకులు కూడా చెప్తారు.
మనం చూస్తాము మార్కు సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఎలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు, కానీ కాయల కాలం. ఆయన ఆకలితో ఉన్నాడు. ఆశపడి దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలాలు లేవు, కానీ కాయలు ఉండాల్సిందే. ఈ రోజుల్లో కూడా ప్రతి సంఘం నుండి, ప్రతి విశ్వాసి నుండి, ప్రతి ఒక్క ఆత్మీయ స్థితిని కలిగి వాళ్ళు ఫలాలుగా క్రీస్తుకు కనబడాలి అని ఆయన ఆశపడుతున్నప్పుడు ఆయన ఇంకా ఆకలితోనే ఉన్నాడు, కానీ ఆయన ఆకలి తీర్చలేని స్థితికి సంఘము ఏమైపోయిందంటే దిగజారి. క్రైస్తవుని యొక్క జీవితం కూడా అదే రీతిలో ఉన్నదన్నమాట. విచిత్రం ఏంది అని అంటే, శక్తివంతమైన దేవుని యొక్క వాక్కును, వాస్తవానికి చెప్పాలి అని అంటే శక్తివంతమైన దేవుని యొక్క వాక్కును, సత్య వాక్కును అనేకులు కొన్ని రకాలుగా వాడుకుంటున్నప్పుడు చాలా దుఃఖకరం అనిపిస్తుంది. ఎందుకు అని అంటే, ప్రత్యేకంగా క్రైస్తవులు తిట్టుకోవడానికి బూతులు రాకపోయినప్పటికీ వాళ్ళ యొక్క స్వభావాలను, వాళ్ళని ఇతరులను ఏమనాలి, ఏ రీతిలో తిట్టాలి, ఎలా చేయాలి అని చెప్పినప్పుడు ఈ యొక్క వాక్యాలను, అంటే దానికి సంబంధించిన వాక్యాలు, ఆయా సందర్భంలో వాడబడిన వాక్యాలను ముందర పెట్టి ఇతరులను ఏం చేస్తా ఉన్నారంటే జడ్జిమెంట్ చేస్తా ఉన్నారు. అది ఏమాత్రమూ కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే, నేటి దినాల్లో గాని, నేటి క్రైస్తత్వంలో గాని అనేక మంది మేకలు ఉన్నారు, గొర్రెలు ఉన్నారు. ఈ రెండు కలిపి ఒక గుంపుగా, ఒక సంఘంగా ఏర్పడినప్పుడు, ఒక గడియ వచ్చినప్పుడు ఏమవుతుందంటే గొర్రెలన్నిటినీ, మేకలన్నిటినీ దేవుడు వేరుపరిచే దినం వస్తుంది. ఆ వచ్చినప్పుడు అసలైన కథ మొదలవుతుంది. ఎందుకు అని అంటే, గొర్రెల కుడివైపున మేకలను దేవుడు చూసి అంటా ఉన్నాడు, మిమ్మల్ని నేను ఎరగను, అపవాదికి నియమించిన యొక్క నరకంలోనికి మీరు పొండి అని చెప్పేసి ఒక గంభీరమైన స్వరంతో, ఒక గద్దింపుతో ఆ మేకలన్నింటినీ నరకంలోకి దోసే రోజు ఒక రోజు వస్తుంది. ఎందుకు అని అంటే, మేకలకు గొర్రెలకు చాలా డిఫరెన్స్ ఉంటది. ఎందుకు అని అంటే, గొర్రెలన్నీ కాపరిని వెంబడిస్తాయి, కానీ మేకలన్నీ తనకు కలిగి దాని కంటికి ఇంపుగా ఏది కనబడితే ఆ సైడ్ అవి వెళ్ళిపోతాయి. నేటి స్థితి కూడా అదే రీతిలో ఉంది. ఇక్కడ అంజూరపు చెట్టు కూడా క్రీస్తు వారిని ఏం చేసింది అని అంటే, పచ్చగా కనబడి ఏం చేసింది అని అంటే, ఆకులు గల చెట్టుగా, ఆకుల చాటుకు కాయ పండ్లు ఉంటాయో ఏమని చెప్పేసి ఆశపడి తన ఆకలి కలిగిన స్థితిని తన దగ్గరికి తీసుకొని వచ్చింది. అక్కడికి వచ్చి చూసిన వెంటనే ప్రభువు ఏమైపోయిందంటే, దారిన పోయిన ప్రతి ఒక్కరిని మోసగించినట్టే అది ప్రభువును మోసగించినట్టుగా ఇక్కడ కనబడతా ఉందన్నమాట. ఇక్కడ మనం చూస్తాము, ఒక విధంగా చూస్తే అది ఇజ్రాయేలు జాతికి అంటే యెరూషలేము నగరానికి అది ఒక సాదృశ్యంగా ఉంది అని చెప్పవచ్చు. కానీ విచిత్రం ఏంది అని అంటే, లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో మనం చూసుకుంటాం. అక్కడ ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టు వేయబడి, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతడు దాని పండ్లు వెతుక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అక్కడ కూడా ఆ యొక్క యజమానుడు వచ్చి ఆ యొక్క చెట్టును వెతికినప్పుడు అక్కడ ఏమీ దొరకలేనట్టుగా మనం చూస్తా ఉన్నాం. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టులో పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనో ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఈ అక్కడ కూడా మనం చూస్తా ఉన్నాము. అక్కడ 3 ఏళ్ళు అని అక్కడ మనము ఆ యొక్క యజమానుడు వచ్చి చెప్పడము, తోటమాలితో చెప్పడం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ కూడా క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య 2.5 సంవత్సరాలు. ప్రభు అప్పటికి ఈ యొక్క ఉపమానం చెప్పేసరికి మేబీ నేను అనుకుంటా ఉన్నాను, అక్కడ అందరిని ఉద్దేశించి ఆయన 3 ఏళ్ళు చేస్తున్న యొక్క పరిచర్య నిమిత్తం ఆ యొక్క మాట అక్కడ వాడొచ్చు, అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్. 3 సంవత్సరాల నుంచి ప్రభు పరిచర్య చేస్తా ఉన్నాడు, కానీ అక్కడ ఉన్న జనాల్లో మధ్యలో ఎలాంటి ఫలాలు లేవు, ఎలాంటి క్రియలు లేవు. క్రీస్తును వెంబడించే వారిగానే ఉన్నారు. అంతేందుకు శిష్యులు కూడా చివరి వరకు క్రీస్తును వెంబడించిన వారిగానే కనబడినట్టు కనబడ్డారు, కానీ చివరి గడియ వచ్చినప్పుడు అనేకులు పారిపోయినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం ఏంది అంటే, ఆ యొక్క అంజూరపు చెట్టు గురించి కూడా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు, దేవుని కోసము ఫలించని మనుషులు అనవసరంగా ఆయనకు చెందిన భూమిపై కొంత భాగాన్ని ఆక్రమించుకొని ఉన్నారన్నమాట. వారు అలాగే చాలా కాలం ఉండేందుకు ఆయన అసలు ఏమాత్రం అనుమతించారు. ఎందుకు అని అంటే, ఆ శపించిన యొక్క ద్రాక్ష ఇది అంజూరపు చెట్టు ఏదైతే ఉందో దానికే గొప్ప నిదర్శనం కదా, అది మించిన ఉదాహరణ లేదు. ఎంత ఉందని చెప్పుకుంటూ కొంచెమే ఫలించే
ఏ వ్యక్తికైనా సంఘానికైనా కూడా ఇది సూచనగా ఉండాల్సిందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే అంజూరపు చెట్టు వల్లే జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పైకి పచ్చ కనబడడం, లోపల ఫలాలు లేకపోయినా ఆయా ఆకుల మధ్యలో కాయలు ఉన్నట్టుగా కనబడడం, అప్పుడప్పుడు ఒక శక్తివంతమైన ప్రార్థనలు చేయడం, గంభీర స్వరాలతో చేయడం, గంభీరముగా చర్చలు నడుచుకోవడం, దట్ ఈస్ నాట్, అది కాదు అసలు వాస్తవానికి చెప్పాలి అని. ఆత్మీయ స్థితి ఏ రీతిలో ఉండాలి అని అంటే తనను తాను హెచ్చించుకునేవాని కన్నా తనను తాను తగ్గించుకునేవాడే ఆ రీతిలో కనబడేది ఆత్మీయ స్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క చివరి వరకు కూడా శిష్యులకు కూడా అదే నేర్పించాలని ఆయన అనుకున్నాడని. ఈ రోజులో మనం చూస్తాము కొంచెము వాక్య జ్ఞానం ఉన్న గుణంగా, కొద్దిగా ప్రార్థనలో ఉన్న గుణంగా, కొద్దిగా ఇంకేదో ఆత్మీయ స్థితిలో ఏదో ఒక వరాన్ని పొందిన వ్యక్తి కూడా అది ఏం చేసుకుంటాడు అని అంటే తన ఆత్మీయ గర్వమును రెప్పొందించుకునేందుకు, అంటే పెంపొందించుకునేందుకు దాన్ని ముందుగా ఉంచుకొని వీళ్ళు చేసే లొసుకులన్నీ దాంట్లో ఇమిడి ఉన్నప్పుడు ఏమైతుంది ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రభు యొక్క భూమి పైన తను నాచిన అంజూర ద్రాక్ష తోటకు నిదర్శనమైన ఇజ్రాయేలు జనాంగానికి కూడా ఏ రీతిలో గతి పట్టిందో అదే రీతిలో అంజూరపు చెట్టు కూడా గతి పడుతుంది అని చెప్పేసి కూడా మనము 13వ అధ్యాయం సువార్త 13:6-9 మనం చూసుకుంటాం. అప్పుడు ఆ యొక్క తోటమాలి మనవి చేస్తాడు, ఏమని చేస్తాడు అని అంటే, అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వెయ్యమని అతనితో చెప్పాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇంకొకటి ఏం చేయాలంటే అది ఫలించినా సరే లేని ఎడల నరికి వెయ్యమని అతనితో చెప్పెను అనే ఒక మాట ఇక్కడ తోటమాలి చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ తోటమాలికి నిదర్శనము క్రీస్తే. ఎందుకు అని అంటే ఆయనకు మన మధ్యవర్తిగా మన యొక్క పాపముల నిమిత్తము పరలోక రాజ్యమందు తండ్రితో మనను ఐక్యపరిచేందుకు మధ్యవర్తిత్వాన్ని ఆయన నెరవేరుస్తున్న క్రీస్తుగా ఆయన ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ తోటమాలికి నిదర్శనం కూడా క్రీస్తే. ఈ 3 ఏళ్ళు మనం చూసినాం. ఇంకొక సంవత్సరం దాన్ని త్రవ్వుతాను, వెరువు వేస్తాను, దాని చుట్టూ దానికి కావాల్సినవన్నీ నేను ఇస్తాను, అది ఫలిస్తే ఓకే, లేకపోతే నరికి వెయ్యాలి. ఈ యొక్క వేషధరణకు నిదర్శనమైన ఒక ద్రాక్ష చెట్టు విషయంలో క్రీస్తు కూడా ఎలాంటిది కలిగి ఉన్నాడో మనం చూస్తాం. అయితే ఇక్కడ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి ప్రభువు ఎలాంటి ఫలాలు కనిపించలేదు, ఎలాంటిది ఏం కనిపించలేదు, ఒక పచ్చదనంతో అది వెలిగిపోతున్నట్టుగా ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడ ఈ అంజూరపు చెట్టు ఏ రీతిలో ఆయనను ఆకర్షించి దగ్గరికి తీసుకొని ఉన్నదో నేటి క్రైస్తవ జీవితము, నేటి ఆత్మీయ స్థితి కూడా అలాగనే ఉంది. కానీ అది క్రీస్తుకు ఆకర్షణీయంగా లేదు, లోకానికి ఆకర్షణీయంగా అంటే ప్రతి సంఘము ఒక రకంగా చెప్పాలి అనంటే ప్రతి విశ్వాసుని మొదలుకొని సంఘము గాని సేవకులు గాని అనేకులు కూడా ఏ రీతిలో అంటే వాళ్ళకి తెలియకుండానే ఒక లొసుగుల్లో పడిపోతున్నారు అనేది ఒక గ్రహింపు లేకుండానే అనేకులు అపవాదిక ఆయుధాలుగా మార్చబడతా ఉంది. కాబట్టి ప్రభు అప్పుడు ఆయన కూడా అదే అంటా ఉన్నాడు, ద్రాక్ష చెట్టుకు పడ్డ శపించడం ఏదైతే ఉన్నదో అది ఏ వ్యక్తి పైకి వచ్చిన కూడా అదే ఆ యొక్క నిదర్శనం ఏదైతే ప్రభు చూపుతా ఉన్నాడో అదే రీతిలో ఏ విశ్వాసంలో కూడా ఈ యొక్క పోలికలు ఉన్న కూడా వాళ్ళు కూడా ఎండిపోక తప్పదు అనేది ఒక గొప్ప హెచ్చరిక. ఎందుకు అని అంటే అంత దినాల్లో మనం ప్రవేశిస్తా ఉన్నాము, క్రీస్తు ఖచ్చితంగా వచ్చే దినాలు ఆసన్నమైన విశ్వసించక తప్పదు. ఎందుకు అని అంటే ఒక 2-3 వారాల కింద మనం అనుకోలేదు, సడన్ గా ఒక మంత్ లో పాకిస్తాన్ కి భారతదేశానికి యుద్ధం జరుగుతుందని సడన్ గా మనం అనుకోలేదు. ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాలుగా ఈ యొక్క ప్రపంచము ఈ యొక్క ప్రకృతి పరంగా గాని దేశాల మధ్యలో ఉన్న భేదాల పరంగా కానీ తలకిందులు అవుతుందని మనం అనుకోలేదు. ఎందుకు అని అంటే క్రీస్తు ప్రభు తన యొక్క చివరి గడిలో శిష్యులు వెళ్ళాయా ఆ యొక్క ముగింపు దినాలు ఎట్లా ఉంటాయి, యుగ సమాప్తి ఎట్లా ఉంటదని ఆయన అడిగినప్పుడు ఆయన వివరించిన ప్రకారమే ఈరోజు మన దేశంలో కూడా ఆ యొక్క సూచన చూస్తా ఉన్నాం. ఈ రోజు దేశంలో కూడా విస్తరించిన పాపము, అభివృద్ధి చెందిన సైతాను యొక్క సమూహాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి చెప్పాలంటే క్రీస్తు చెప్పింది అది 100కి 100 నెరవేర్చబడతా ఉంది. ఇప్పుడు ఈ యుద్ధంతో ఆగుతుందా అనేది కాదు, మనం చూస్తా ఉన్నాం యుక్రెయిన్ రష్యాల యుద్ధము గత 3 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది.
దానివల్ల అనేకులు నష్టపోయినారు, అనేక రకాలుగా పోయినారు. ఎందుకు అనంటే ఆయన రాకడ రావాలి అంటే ఈ యొక్క ప్రపంచము ఏ గర్వం అయితే తన పాపం ద్వారా అది కలిగి ఉన్నదో అది నాశనం కావాలి. నాశనం అయినప్పుడు ఆయన రాకడ. కాబట్టి నేను అదే అంటాను. ఎందుకు అనంటే ఈ యొక్క యుద్ధాలు రావడానికి క్రీస్తుకు ఒక సూచనగా, ఆయన రాకడకు ఒక సూచనగా ఉన్నాయి. కాబట్టి ద్రాక్ష చెట్టు వలె అంటే అంజూరపు చెట్టు వలె కనబడుతున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫలించక తప్పదు. ఎందుకంటే ఆయన ఒక గొప్ప మాట అంటా ఉన్నాడు, ఫలించకపోయినప్పుడు ఫలించినట్లు కనబడట వేషధారులకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ప్రభు ఏమంటాడు అంటే మనం చూస్తాం, వ్యభిచారులను కూడా క్షమించిన దేవుడు, రాళ్లతో కొట్టాలని ఒక స్త్రీని బరబర గుంజుకొచ్చి ఆ యొక్క జనాల మధ్యలో నిలబెట్టినప్పుడు ఆయన ఒక మాట ద్వారా మీలో ఎవడు పాపం చేయని వాడు ఎవడైనా ఉంటే మొదట ఒక రాయి వేయండి అన్నప్పుడు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. కానీ వేషధారణ విషయాలు అట్లా కదా ఆయనకే ఖండిస్తా ఉన్నాడు అక్కడ, జనాలు కాదు. ఎందుకనంటే సంఘము అనగా క్రీస్తు, ఆత్మీయ స్థితి అనగా క్రీస్తు, ఒక విశ్వాసి అనగా కూడా క్రీస్తే. ఎందుకు అనంటే దానికి పెద్ద ఎగ్జాంపుల్ మన పౌలు భక్తుడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోనండి అని చెప్పిన ఈ యొక్క ఈ యొక్క సూత్రం ఏదైతే ఉందో, ఈ యొక్క మాట ఏదైతే ఉందో, అదే రీతిలో ప్రతి విశ్వాసం జీవించాలనేది క్రీస్తు యొక్క ఆశ. ఆయన చేసిన పరిచర్యలు కూడా అంతే. ప్రభు దీనిని క్షమించరాని పాపంగా ఎంచాడు, మనం చూస్తా ఉన్నాం. ఎందుకు అని అంటే అది మనం మార్కు సువార్త 13లోనే చూస్తా ఉన్నాం, 11:13. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చింది. ఇక్కడ ఆకులు గల అంజూరపు చెట్టు అని చెప్తా ఉన్నాం. అలాగే మత్తయి సువార్తలు కూడా ఒక డిఫరెన్స్ ఏంది అని అంటే వెంటనే అది ఎండిపోయినని చెప్తా ఉన్నాడు. కానీ ఈ యొక్క 3 సువార్తల్లో మరుసటి రోజు శిష్యులు ఆ మార్గాన్ని వెళ్ళుచు ఆ చెట్టును చూడగా అది ఎండిపోయి ఉండేను. ప్రియులారా, ఇక్కడ మనం కూడా గమనించాల్సి ఉంది, ఇప్పుడు క్రీస్తు ఆకలితోనే ఉన్నాడు ఈ మార్నింగ్ సమయం కూడా. నేటి దినాల్లో జీవిస్తున్న క్రైస్తవుల నిమిత్తము ఆయన ఆకలితో ఉండి ఈ యొక్క సంఘాల వైపు, క్రైస్తవుల వైపు చూస్తా ఉన్నాడు. అది చూడడానికి పచ్చగా ఆడంబరంగా కనిపించవచ్చు, కానీ లోపలంతా ఫలం లేని జీవితాలు ఉన్నాయని మనం గ్రహించాలి, ఆత్మ లేని జీవితాలు ఉన్నాయని మనం గమనించాలి. సంఘము, పరిచర్య, విశ్వాసం యొక్క జీవితము సొంత జ్ఞానంతో నడిపింపబడేది కాదు, అది దైవ జ్ఞానముతో నడిపింపబడాల. దేవుని యొక్క ఆత్మను పొంది, దేవుని యొక్క ఆత్మయందు బలముగా నిలబడి, ఆయన అంటా ఉన్నాడు, నా యందు ఎవరు నిలబడతారో వాని యందు నేను నిలబడతానని. అసలు వాస్తవాలకు చెప్పాలి అని అంటే ఎంతగా క్రైస్తత్వం నాశనం అయిపోయింది అని అంటే వాక్యానికి విరుద్ధంగా సేవకులే జీవించడం అనేది చాలా దుర్లభం. ఎందుకు అని అంటే వాళ్ళకు అవసరముగా ఉన్న వాక్యమును పెంచుకొని ఇతరులను జడ్జిమెంట్ చేయడం ఇంకా ఘోరం. ఎందుకు అని అంటే తీర్పు తీర్చడము నా పని అని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఇదే మత్తయి సువార్త చివరి వచనాల్లో, 21 చివరి వచనాల్లో శిష్యులు వెళ్ళారు ఆయన దగ్గరికి. మార్కులో ఇంకా మంచిగా ఉంటది అది. శిష్యులు వెళ్ళి ఆ వెళ్ళిన వెంటనే ఆయన ఇంకొకటి ఏమంటా ఉన్నాడు అని అంటే 21వ వచనం ఒకసారి నేను చదువుతాను. అక్కడ ఆయన ఒక మాట, అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడు నువ్వు గాకాని చెప్పిన ఎడల అలాగు జరుగునని నీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఈ యొక్క అంజూరపు చెట్టు ద్వారా యేసు తన శిష్యులకు నేర్పిన పాఠం ఏంటి అంటే ఇజ్రాయేలు పైకి రాబోయే తీర్పుల గురించి కాదు కానీ, విశ్వాసుల పైకి రాబోయే తీర్పు గురించి కాదు కానీ, విశ్వాసంలో ఉన్న బల ప్రభావాల గురించి. నమ్మకం లేకుండా చేసే ప్రార్థనలో శక్తి ఉండవచ్చు, గంభీరమైన స్వరం ఉండొచ్చు, గంభీరమైన నడవిడిక ఉండొచ్చు, కానీ విశ్వాసంతో చేసే ప్రార్థనలో గొప్ప కార్యాలు సాధించగలము అనేది శిష్యులకు చెప్పడం జరుగుతా ఉంది. పైన చూస్తా ఉన్నాం, వేషధారణకు నిదర్శనమైన ద్రాక్ష చెట్టును ఏం చేసినాడు, శపించినాడు. వెంటనే విశ్వాసము, శిష్యులు వెళ్ళి అడిగినప్పుడు అక్కడ యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఆయన వేరేగా చెప్పొచ్చు. ఎందుకు అని అంటే అనేక మతాల్లో, అనేకమైన ఆయన మత గ్రంథాలు ఏమైతుంది అంటే ఒకరికి నచ్చిన, ఒక ఋషికి నచ్చకపోతే వెంటనే శపించడం, వాడు ఇది చేసినాడు కాబట్టి దానివల్ల నేను శపించాను అని చెప్పాను. కానీ ప్రభు ఇక్కడ చూడండి, ఇది కూడా మీరు చెయ్యాలి అనుకుంటే అది మీ విశ్వాసం ద్వారానే సాధ్యము, మీ నమ్మకం వల్లనే సాధ్యము అని ఆయన చెప్తా ఉన్నాడు.
మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా, విచిత్రం ఏంటంటే లోకలో ఇది మెన్షన్ చేయబడినప్పుడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా ఈ కొండను తీసుకెళ్ళి ఆ సముద్రంలో పడవేయి అంటే కూడా అది జరుగుతుంది అని చెప్తా ఉన్నాను. నేను అదే అంటాను, విశ్వాసముతో కూడిన ప్రార్థన మనం చేసినప్పుడు మన యొక్క వేషధారణ ఏమైతుంది అని అంటే అది నాశనం అవుతుంది. మన ఆత్మీయ స్థితికి కలిగి ఉన్న పొరలను దేవుడు రాలగొడతాడు. విశ్వాసము మనలో ఉంటే మనము శిష్యులుగా ఉంటాం. విశ్వాసముగా మనం ఉంటే మన ప్రార్థన యందు గొప్ప కార్యాలను కూడా మనం చూడగలుగుతాం. మనం చూస్తా ఉన్నాం చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనము ఒకసారి మనం చూద్దాం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇంకొకటి మార్క్ 11, 23, 24 కూడా ఉంది. ఎవడైనా నీ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడు అని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రభు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మళ్ళీ లూకా సువార్త 17:6 కూడా, ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడునని. యాకోబు 1:6 కూడా చూస్తాం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడుగవలెను, సందేశించి వాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రం తరంగమును పోలి ఉండును అని చేసి. ఇదే యాకోబు 5:15 కూడా చూస్తాం. విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును అని చెప్పి. చూడండి, ఇక్కడ దీనికి నిదర్శనమైన క్రైస్తత్వము అనేక రకాలుగా మనం చూస్తాం. ఇక్కడ ప్రభు అదే అంటున్నాడు. శిష్యులు వెళ్ళి అడిగినప్పుడు యాక్చువల్ గా వేరే వాళ్ళు ఉంటే వేరే సమాధానం చెప్పేవాళ్ళు. ఆ క్షణం కూడా వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితిని అని అంటే వాళ్ళు కలిగి ఉన్న వేషధారణ పొరలను దేవుడు ఏం చేసినాడు, ఈ మాటల ద్వారా, నేనే కాదురా బాబు, నేనే కాదు, మీరు భయపడకుండానట్లుగా నా ముందు నటించకుండా మీరు కూడా బలమైన విశ్వాసం కలిగి ఉంటే మీరు కూడా చేస్తారు. ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడాలి అని మీరు ప్రకటిస్తే అది వెళ్ళి పడుతుంది. కానీ మీరు అడుగుతున్నది మీరు పొంది ఉన్నారని మీరు విశ్వసించాలా అని చెప్పేసి మానవులకు కూడా తన యొక్క దైవ స్వభావంను ఆయన పంచు రీతిగా ఆయన చెప్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఆలోచించాల్సిన విధానం ఒకటి ఉన్నది. ఎందుకనంటే దారి పక్కన ఉన్న అంజూరపు చెట్టు పచ్చగా ఉండి ప్రభును మోసగించింది. మనం కూడా ఆత్మీయ స్థితిలో బలంగా ఉన్న వారిగా మనం ఉన్నాం. కానీ మరి ప్రభువును మోసగించే వారిగా ఉన్నామా? నిజమైన ఆత్మీయ బలాన్ని కలిగి మనం ఆ రీతిలో దేవుడిని ఆకలి తీర్చే వారిగా మనం ఉన్నామా అనే ఒక ఆలోచన మనం కలిగి ఉంటే మన యొక్క స్థితి ఫలభరితమైన స్థితిగా, క్రీస్తు యొక్క ఆకలి తీర్చే స్థితిగా మనము మార్చబడతామని మనము గ్రహించాల. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించును గాక. నాకు